సమయం తక్కువ ఉంది, మన టైం అయిపోయింది. కాబట్టి డాక్టర్ జయపాల్ గారికి ఈ సమయంలో ఎక్కడ అందరు చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దామా? దేవుని సేవకుని గౌరవిస్తూ సేవకుని ఈ సమయంలో స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాము. మా నాన్నగారితే ఈరోజు అస్సలు బాగాలేదు, ఆయనకి జ్వరం, చలి. అయినా కూడా హీ మేడ్ షూర్ హీస్ హియర్. మాట ఇచ్చి వస్తానన్నారు. లాస్ట్ మినిట్లో పిలిచినప్పటికీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఈ సమయంలో సేవకుని స్టేజ్ మీదకి ఘనంగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దామని. Thanks. Thank you. One request. I can't miss this. Get my kids quick. Please come. దయచేసి I can't ask anybody greater than him to pray for me as a family. కాబట్టి ఈ సమయంలో మా కొరకు మీరందరూ మీ చేతులు చాపి సేవకులు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నామండి. మా కొరకు, మా కుటుంబం కొరకు వర్డ్ ఆఫ్ ప్రేయర్. కమ్ ఏవి కమ్. ప్రతి ఒక్కరి చేతులు చాపి సేవకుల కుటుంబం కోసం ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. రాజ్ ప్రకాష్ పౌల్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. తల్లి గర్భములో ఉన్నప్పుడే నీ పెరిగిన దేవుడము, నీ కృపలో తండ్రి నీవన్ని విధములుగా అభిషేకించి సిద్ధపరచుకుంటూ ముందుకు సాగిస్తూ అంతకంతకు మిక్కిలి గొప్పవారు వరకు ఆశీర్వదించాలని కుటుంబాన్ని దీవిస్తున్న విధానం బట్టి వందనములు. జెసిని బట్టి నీకు వందనములు. పోరాటముల మధ్యలో జయమును చూచుటకు విశ్వాసముతో జ్ఞానవంతురాలుగా కుటుంబమును కట్టుకున్నట్టే కాక పరిచర్యలో పాలిభాగస్తులై దేవుని రాజ్యమును కట్టే పనిలో వాడుకుంటున్నందుకే నీకు వందనములయ్యా. దీవించి ఇచ్చిన నలుగురు బిడ్డలను బట్టి వందనములు. జడిని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇవాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మియాన్ జూనియాన్ని బట్టి, అమ్మియాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నలుగురు బిడ్డలు నీవు ఇచ్చావయ్యా. 4 దిక్కులకు మీరు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఇంత గొప్ప బాధ్యతతో కుటుంబమును, సంఘమును చక్కబెట్టుకుంటూ పోరాటముల మధ్యలో ముందుకు సాగుతుండగా నేనున్నాను అన్న నీ వాగ్దానముతో, నీ అభిషేకముతో, నీ ఆశీర్వాదముతో సాగుటకు సహాయం చేయము. ఇంకను నీ కొరకు సాహస కార్యాలను తలపెట్టుటకు, శూర కార్యాలను చేయగలుటకు పరిశుద్ధాత్మ అభిషేకమును, శక్తిని అనుగ్రహించము. సంఘమును దీవించము. సంఘ పెద్దలను, సంఘ కాపరులను, సంఘ సహాయకులను దీవించము. మొత్తం టీం అంతటి మీద నీ అభిషేకమును దయచేయమని నీ సేవకునితో పాటు ముందుకు సాగుతుండగా రాబో దినములలో నీ ప్రణాళికలన్నీ నెరవేర్చుటకు దేవుణ్ణి జతపని వారిగా ప్రతి ఒక్కరూ నీ రాజ్యాభివృద్ధి కొరకు ప్రయాసపడుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. నేను ఒక మాట చెప్పచ్చా అండి? మీ టైం అయిపోయింది, టైం అయిపోయిన వాళ్ళు వెళ్తూ ఉండొచ్చు, నేను మాట్లాడుతూ ఉంటా. నేను ఈరోజు చాలా మాట్లాడాలనుకున్నాను కానీ మీరు వెళ్తూ ఉండొచ్చు. థ్యాంక్స్. బట్ దెన్ ఎప్పుడు నేనే మాట్లాడుతూ ఉంటాను కదా, మిగతా ఎవరు మాట్లాడిన నేను మౌనంగా ఉన్నాను ఈరోజు. కానీ దెన్ ఐ కాంట్ సెండ్ యూ ఆల్ వితౌట్ మీ బీయింగ్ థ్యాంక్ఫుల్. దేవుడు నా జీవితంలో పెట్టిన ప్రజల కొరకు. ఒక మనిషి నిజంగా ధనవంతుడు ఎప్పుడైనా పిలవడతాడంటే కేవలం డబ్బులు ఉన్నాడు కాదు. కొంతమందికి ఏముండదు, డబ్బులు మాత్రం ఉంటుంది. అలాంటి పేదవాడు కానీ ఇంకెవడ ఉండడు. కానీ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ వే. దేవుడు ఎంత పరీక్షిస్తాడో అంత హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించేటప్పుడు యోబు పోగొట్టుకున్నంత తిరిగి కలిగినప్పుడు కేవలం ధనం కాదు, తనకి సహోదరులు వచ్చారంట, స్నేహితులు వచ్చారంట. అందరూ వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రాలే, అందరూ బంగారం తీసుకుని వచ్చారంట. దేవుడు నాకు బంగారం అంటే మనుషులు ఇచ్చారు. ఇందాక మా పెద్దన్న చెప్తా ఉన్నాడు, ఐ హ్యావ్ వండర్ఫుల్ టీమ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్. నన్ను పిలుస్తూ మాత్రం కాదు, నాతో సహకారులుగా ఉండటానికి నాకు ఎప్పుడు బైబిల్ చదివినప్పుడు జ్ఞాపకం వస్తుంది. దేవుడు దావీదుని పిలుచుకుంటాం మాత్రం కాదు, దావీదు దగ్గరికి వీరులు పంపించాడంట. ఆ వీరులు ఒకప్పుడు బిట్రేడ్, ఒకప్పుడు ఎవరు లేరు. కానీ ఒక్కొక్కటి వీరుడు చదివితే గొలియాత్ లాంటి వాళ్ళని చంపిన వీరులు ఉన్నారు. సో బట్ దెన్ దావీదుకి ఎప్పుడు గొలియాత్ టైటిల్ ఇస్తాం వీరుడని. బట్ దెన్ ఆయనతో కూడా వెనకాల ఉండి పరిచయం చేసిన వాళ్ళు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ దట్ గాడ్ హెస్ పుట్ ఇన్ మై లైఫ్. ముఖ్యంగా నాన్న,
నేను నన్ను పట్టించుకోను, కానీ నన్ను ఎక్కువగా నాకన్నా పట్టించుకున్న వారికన్నా ఎక్కువగా పట్టించుకున్న వారు ఉన్నారు, వారి కుటుంబాలకన్నా పట్టించుకున్న వారు ఉన్నారు, ఎప్పుడు నాతో పాటు పని చేస్తూ ప్రయాసపడేవారు ఉన్నారు. వారిని అందరం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేను పేరు లిస్టులు చెప్తాను, స్టార్ట్ చేస్తే ఎవరినన్నా మిస్ చేస్తానేమో భయం వేస్తుంది, అందుకని ఎవరి పేర్లు స్టార్ట్ చేయట్లేదు. బట్ ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీబడి. ఈ మినిస్ట్రీలో నాకు ఇచ్చిన స్నేహం, నాకు ఇచ్చిన కుటుంబం. ఎందుకంటే నేను ఒకటే అంటాను, కుటుంబం విషయంలో ఆశీర్వదించబడ్డాను. బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. And I have a wonderful wife. I have wonderful 4 children. I have wonderful team in the ministry. అందరం కలిసి దేవుని కొరకు పనిచేస్తాం. ఇంకా దీనికి మించి వేరే ఎవరు ఏం అడగలేరు. సో దేవుడు ఇంకా నీకు ఏం కావాలని ఈరోజు అడుగుతాను అంటాను, ఇంకేం వద్దు ప్రభావం, ఉన్నది కాపాడుకుంటాను, నీకు సాయం చేయ ప్రభావ అంటాను. సో బట్ దెన్ గాడ్ ఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. సో ఐ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ చర్చ్. చివరికి మీకు థ్యాంక్స్ చెప్పకపోతే అవ్వదు. మీరందరూ ప్రార్థనలు, కొంతమంది అన్నారు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా అంటే, నేను అందుకనే నేను నిలబడగలుగుతున్నాను అంటాను. బికాజ్ యువర్ ప్రేయర్స్ ట్రూలీ మ్యాటర్ ద మోస్ట్ ఫర్ అస్. మమ్మల్ని ఎప్పుడు ప్రార్థనలు ఎత్తిపెట్టండి, ఈ సంఘాన్ని ఎత్తిపెట్టండి, ఈ సేవలు పరిచయలో వాడబడుతున్న ప్రతి ఒక్కరిని ప్రార్థనలు ఎత్తిపెట్టండి. మేము మీ కొరకు పరిచయం చేస్తాం, మీరు మా కొరకు పరిచయం చేయండి, ప్రార్థన చేయండి, ఒకరినొకరు బలపరచుకుని చివరికి క్రీస్తు శరీరం, క్రీస్తు సంఘము బలపరచబడాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ వండర్ఫుల్ థ్యాంక్స్ గివింగ్ డే. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ.